హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో మార్కింగ్ అనేది చేసేసాను. నార్మల్ నీడిల్ నెంబర్ 11 నార్మల్ షోయింగ్ థ్రెడ్ తీసుకొని 5 mm కట్ బీడ్, ఒక 3 mm పర్ల్, ఒక 5 mm చెమ్కి తీసుకుంటూ ఈ డ్రాయింగ్ వేసుకున్నట్టుగా స్లాంటింగ్ లైన్ లాగా మనం కిందకి దింపేయాలి. ఒక 5 mm కట్ బీట్, 3 mm పర్ల్, 5 mm చెమ్కి. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునే విధంగా జస్ట్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ పైనుంచి కిందకి దింపుతూ స్టిచ్ చేసేసుకోవడమే. ఒక 5 mm కట్ బీట్, 3 mm పర్ల్, 5 mm చెమ్కిని యూజ్ చేసుకోవాలి. నార్మల్ షూయింగ్ థ్రెడ్ అనేది మనం బ్లౌజ్ కలరే యూజ్ చేస్తే బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకునే వచ్చే థ్రెడ్ అనేది అంతా ఎలివేట్ అవ్వకుండా బ్లౌజ్ కలర్లో కలిసిపోయినట్టు ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా జస్ట్ 2 times నార్మల్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం నెక్ చుట్టూ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి ఫుల్‌గా రెడీ అయిపోతే బ్యాక్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకుంటే అక్కడక్కడ ఒక 5 mm చెమ్కి, 3 mm పర్ల్‌ని చిన్న బుటీ వర్క్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ బ్యాక్ నెక్, హ్యాండ్స్‌కి బార్డర్ లాగా ఆల్ ఓవర్ వర్క్ లాగా వేసుకున్నామనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.